జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని 42 నుండి 46 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు మొట్టమొదటగా 42వ శ్లోకం. శమోదమస్తపః శౌషం క్షాంతిరార్జవం ఏవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. దీని యొక్క భావము: శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు అని భావము. ఇప్పుడు 43వ శ్లోకం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. దీని యొక్క భావము: శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వమనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు అని భావము. ఇప్పుడు 44వ శ్లోకం. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాసి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా, పరిశ్రమ మరియు ఇతరులను సేవించుటనవి శూద్రులకు సహజమైన కర్మములు అని భావము. ఇప్పుడు 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి త్రచ్చును. దీని యొక్క భావము: ప్రతి మానవుడు తన గుణ స్వభావములను అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు. ఇప్పుడు దీనిని ఏ విధముగా ఆచరించవచ్చునో నా నుండి వినుము అని భావము. ఇప్పుడు 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. దీని యొక్క భావము: సర్వజీవులకు మూల కారణమును మరియు సర్వవ్యాపకుడును ఆగు భగవానుని విద్యుక్త కర్మలను నిర్వర్తించుట ద్వారా అర్చించుచు మానవుడు పరిపూర్ణత్వమును పొందగలడు. పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు జీవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశభాగములై ఉన్నారు. ఈ విధముగా అతడే సమస్త జీవుల ఆవిర్భావమునకు ఆది కారణము. ఈ విషయము జన్మాద్యస్య యతః అను వేదాంత సూత్రంచే సమర్థింపబడినది. అంతేకాకుండా భగవద్గీత యందలి 7వ అధ్యాయమునందు చెప్పబడినట్లు దేవాది దేవుడు బాహ్యాంతరములైన తన 2 శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. కనుకనే మానవుడు ఈ 2 శక్తులతో కూడియున్నట్టి దేవాది దేవుని అర్చించవలను. సాధారణముగా వైష్ణవ భక్తులు అంతరంగ శక్తితో కూడిన దేవాది దేవుని అర్చింతురు. అతని అట్టి అంతరంగ శక్తి యొక్క వికృత ప్రతిబింబమైన బహిరంగ శక్తి పూర్వరంగం వంటిదైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మాత్రము తన స్వరూపాంశమైన పరమాత్మగా సర్వత్రా నిలిచియుండును. అనగా శ్రీకృష్ణుడే సర్వదేవతల, మానవుల, జంతువుల హృదయం నందు నెలకొనినట్టి సర్వాంతర్యామివై ఉన్నాడు. ప్రతి వ్యక్తియు ఈ విధముగా దేవాది దేవుని అంశయ్యున్నందున అతనికి సేవనొనర్చుట తమ ధర్మమని ప్రతి ఒక్కరూ ఎరగవలను. ప్రతి ఒక్కరూ సంపూర్ణ కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవందు నెలకొనవలనని ఈ శ్లోకమున ఆదేశింపబడినది. ఇంద్రియములకు ప్రభువైన హృషికేశుని చేత ఒక ప్రత్యేక విద్యుక్త కర్మయందు నెలకొనినట్లు ప్రతి ఒక్కరూ భావింపవలను. పిదప తాము నెలకొని ఉన్న కర్మ ద్వారా లభించిన ఫలంతో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రతి ఒక్కరూ పూజింపవలను. మానవుడు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంతో ఈ విధముగా ఆలోచించినచో అతడు భగవానుని కృపచే సర్వమును పూర్తిగా అవగతం చేసుకొనగలుగునని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.